2 నిమ్మకాయలతోనే మన మోకాళ్ళ నొప్పుల్ని అలాగే కీళ్ళ నొప్పుల నుంచి కీళ్ళ వాతం నుంచి కూడా మనం ఉపశమనం పొందవచ్చండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. కాళ్ళ నొప్పుల నుంచి కీళ్ళ నొప్పుల నుంచి మోకాళ్ళ నొప్పుల నుంచి కండరాల నొప్పుల నుంచి బాధపడుతున్న వారికి ఒక మంచి పెయిన్ కిల్లర్ ఆయిల్ అయితే తయారు చేసి చూపించబోతున్నానండి. ఇది వాడిన 5 నిమిషాల నుంచే పెయిన్ నుంచి రిలీఫ్ ఇస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి. నేచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 మీడియం సైజులో ఉండే నిమ్మకాయలను అయితే తీసుకోవాలండి. నిమ్మకాయలేంటి మోకాళ్ళ నొప్పుల్ని కీళ్ళ నొప్పుల్ని తగ్గించడం ఏంటని అనుకుంటే పొరపడినట్టేనండి. మిమ్మల్ని వేధించే మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు కండరాల నొప్పులు 5 నిమిషాల్లోనే తగ్గిస్తుందండి. ఒక 2 మీడియం సైజులో ఉండే నిమ్మకాయలను తీసుకుని శుభ్రంగా నీళ్లలో వేసుకుని కడిగేసుకున్న తర్వాత తడి లేకుండా నిమ్మకాయలు రెండింటిని కూడా తుడుచుకోవాలి. ఒక గ్రాటర్ తీసుకుని నిమ్మకాయ పైనుండే పొట్టు మాత్రమే తురుముకోవాలండి. నిమ్మ పొట్టునైతే రెడీ చేసి పెట్టుకోవాలి. మనం ఎప్పుడు కూడా నిమ్మకాయ జ్యూస్ను వాడతాం తప్పితే నిమ్మ తొక్కను మాత్రం దేనికి వాడమండి. నిమ్మ తొక్కలో ఎన్నో మంచి ఔషధ గుణాలు అయితే ఉన్నాయండి. ఈ నిమ్మ తొక్కలు అనేవి ఎంతో బాగా ఉపయోగపడతాయండి. నిమ్మ తొక్కలో ఉండే యాంటీ ఇంప్లమెంటరీ గుణాలు కీళ్ల నొప్పుల్ని అలాగే కండరాల నొప్పుల్ని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. నిమ్మ తొక్కల నుండి వచ్చే సుగంధ నూనెలు కండరాల నొప్పిని తగ్గిస్తుంది. నిమ్మ తొక్కలో ఉండే బయో యాక్టివ్ సమ్మేళనం శరీరంలోని వాపుని నొప్పిని తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. మరి ఎన్నో మంచి సుగుణాలుండే ఈ నిమ్మ తొక్కను మనం వేస్ట్ గా పడేయకుండా మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు మన అమ్మమ్మలు మన తాతీలు లేదా మన అమ్మ వాళ్ళకి కాళ్ళు నొప్పులు నడుము నొప్పులు మెడ నొప్పి వచ్చినప్పుడు ఈ విధంగా ట్రై చేసినట్టయితే వాళ్ళకి మనం చాలా పెద్ద సహాయం చేసినట్టే అవుతుందండి. నెక్స్ట్ ఇప్పుడు 1 టేబుల్ స్పూను పసుపును వేసుకుందామండి. పసుపులో ఉండే కర్కోమీన్ అనే సమ్మేళనం శరీరంలోని మంట వాపుల్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది కీళ్ళ నొప్పులకి కండరాల నొప్పులకి గాయాల వల్ల కలిగే నొప్పుల నుండి ఉపశమనం కలిగించడంలో పసుపు అనేది ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. ఇది ఒక మంచి సహజమైన పెయిన్ కిల్లర్ లా పనిచేస్తుంది. పచ్చి పసుపు కొమ్ముని కచ్చా పచ్చగా దంచుకుని కూడా వాడుకోవచ్చు. లేదనుకుంటే మంచి పసుపుని తీసుకుని ఈ విధంగా వాడుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వరకు వామును వేసుకుందామండి. వాపుని అలాగే నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక 4 నుంచి 5 లవంగాలు కూడా తీసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోవాలి. 3 నుంచి 4 వరకు కర్పూరం బిళ్ళల్ని కూడా తీసుకుందామండి. మరి మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు కండరాల నొప్పులు వచ్చినప్పుడు ఈ విధంగా ట్రై చేసినట్టయితే చక్కగా నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. మనం ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టుకుందామండి. 1 కప్పు వరకు ఆవాల నూనెని వేసుకోవాలండి. ఆవాల నూనె శరీర నొప్పులను కీళ్ళ నొప్పుల్ని మోకాళ్ళ నొప్పిని కండరాల నొప్పుల్ని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఆర్థరైటిస్ కీళ్ళ నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయండి. వ్యాయామము అలసట వల్ల కలిగే కండరాల నొప్పిని బిగుతుగా ఈ నూనెతో మసాజ్ చేయడం వల్ల నొప్పి తగ్గుతుంది. గోరువెచ్చగా ఉండే ఆవాల నూనెతో మసాజ్ చేయడం వల్ల నరాలకు బ్లడ్ సర్క్యులేషన్ జరిగి నొప్పి తగ్గుతుంది. వెన్ను నొప్పి మెడ నొప్పి ఉన్న చోట ఈ నూనెను మర్దన చేస్తే గనక చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసుకోవాలండి. ఫస్ట్ అయితే నిమ్మ తొక్కల తురుమునైతే వేసుకోవాలి. స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని కొద్దిసేపు ఈ తొక్కలన్నీ కూడా ఆయిల్లో వేయించాలన్నమాట. నిమ్మ తొక్కలో ఉండే ఔషధ గుణాలన్నీ కూడా ఆయిల్లోకి రిలీజ్ అవ్వి ఒక మంచి పెయిన్ కిల్లర్ ఆయిల్ లాగా అయితే ఇది తయారవుతుందండి. మార్కెట్ లో దొరికే పెయిన్ ఆయిల్స్ కొనుక్కుని మనం వాడటం కంటే ఈ విధంగా నేచురల్ పద్ధతిలో తయారు చేసుకుని వాడారంటే గనక నొప్పి నుంచి వెంటనే ఉపశమనం కలిగిస్తుందండి. ఈ తొక్కలన్నీ కూడా ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో పసుపు అయితే వేసుకుందాము. ఇవన్నీ కూడా వేసేసుకుని స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని వీటన్నిటిని కూడా ఆయిల్లో మరిగించాలండి. పసుపులో ఉండే కర్కోమీన్ అనే సమ్మేళనం శరీరంలోని మంటని వాపుని తగ్గిస్తుంది. ఇది కీళ్ళ నొప్పులకి కండరాల నొప్పులకి గాయాల వల్ల కలిగే నొప్పుల నుండి ఉపశమనం కలిగించడంలో పసుపు ఎంతో చక్కగా పనిచేస్తుంది. ఇది ఒక మంచి సహజమైన పెయిన్ కిల్లర్ లా కూడా పనిచేస్తుందండి. గోరువెచ్చని పాలలో పసుపు కలుపుకుని తాగడం వల్ల కూడా శరీర నొప్పుల నుంచి అలసట నుంచి ఉపశమనం కలుగుతుందండి. ఇలా మనం మధ్య మధ్యలో స్పూన్ తో కలుపుతూ ఆయిల్ అయితే బాగా మరిగించాలన్నమాట. ఒక మంచి పవర్ఫుల్ ఆయిల్ అనేది తయారవుతుంది. మెంతి గింజల్లో ఉండే యాంటీ ఇంప్లమెంటరీ గుణాలు వాపుని తగ్గిస్తుంది. ఇది కీళ్ళ నొప్పుల్ని మోకాళ్ళ నొప్పుల్ని వెన్ను నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.
అలసిపోయిన కండరాలకు, తిమ్మిర్లకు ఇది ఒక మంచి మెడిసిన్ లాగా అయితే పనిచేస్తుందండి. లవంగాల్లో కూడా ఎన్నో మంచి పోషకాలైతే ఉన్నాయి. లవంగాలు శరీరంలోని నొప్పిని, వాపుని, కీళ్ళ నొప్పుల్ని, మోకాళ్ళ నొప్పుల్ని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. సహజమైన నొప్పి నివారణలా పనిచేస్తుంది. లవంగాల నూనెను నొప్పి ఉన్న చోట మర్దన చేస్తే గనక వెంటనే రిలీఫ్ అనేది వస్తుందండి. వీటన్నిటిని కూడా ఆయిల్లో వేసుకుని బాగా మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కర్పూరం అయితే వేసుకోవాలి. ఒక 4-5 కర్పూరం బిళ్ళలు తీసుకుని మెత్తని పౌడర్ లా చేసుకుని ఇందులో వేసుకోవాలండి. ఆవాల నూనెలో కర్పూరం వేసి మసాజ్ చేయడం వల్ల వెంటనే రిలీఫ్ అనేది వస్తుంది. ఆర్థరైటిస్, కీళ్లవాతం వల్ల వచ్చే నొప్పుల్ని కూడా తగ్గించడంలో ఇది సూపర్ పవర్ఫుల్ గా పనిచేస్తుందండి. పెయిన్ కిల్లర్ ఆయిల్ అనేది తయారైంది. వేడిగా ఉండగానే ఒక బౌల్లోకి అయితే స్ట్రైన్ చేసేసుకుందామండి. ఎన్ని రోజులైనా కానీ స్టోర్ చేసుకోవచ్చు. ఇది చాలా పవర్ఫుల్ ఆయిల్ అండి. బయట దొరికే ఆయిల్స్ వల్ల మనకి ఏ మాత్రం ఉపయోగం ఉండదండి. మీరు ఏదైనా ఒక మూతన్న గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి. నేను ఇక్కడ మా నాన్నగారు మోకాళ్ళ పైన ఈ నూనెని అయితే అప్లై చేస్తున్నానండి. ఈ నూనెని అప్లై చేసే ముందు కొంచెం గోరువెచ్చగా ఉండే కాటన్ క్లాత్ తో మసాజ్ చేయాలన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల నొప్పి, వాపు తగ్గుతుందండి. ఒక 2-3 నిమిషాల పాటు ఈ విధంగా మనం కొద్దిసేపు మసాజ్ చేసిన తర్వాత ఆయిల్ ని నొప్పి ఉండే ప్లేస్ లో ఈ విధంగా అప్లై చేసుకుంటూ మసాజ్ చేయాలండి. ఇది ఓన్లీ మోకాళ్ళ నొప్పులకే కాకుండా నడుము నొప్పికి, మెడ నొప్పికి, కండరాల నొప్పికి కూడా ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. నొప్పి ఉండే ప్లేస్ లో ఆయిల్ అప్లై చేసి ఒక 2-3 నిమిషాలు రౌండ్ సర్కిల్ మోషన్ లోను ఇలా పైనుంచి కిందకి ఇలా చేత్తో మసాజ్ చేస్తే వాపు చాలా తొందరగా తగ్గుతుంది. నొప్పి నివారణగా పనిచేస్తుందండి. మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే గనక తప్పకుండా ఈ ఆయిల్ తయారు చేసి వాళ్ళకి మీరు ఇస్తే గనక మీరు చాలా హెల్ప్ చేసినట్టు అవుతుందండి. రాత్రి పడుకునే ముందు ఆయిల్ అప్లై చేసేసుకుని కొద్దిసేపు మసాజ్ చేసి పడుకుంటే గనక మీకు 5 నిమిషాలకే రిలీఫ్ అనేది ఇస్తుందండి. తప్పకుండా ఇది ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ అవుతుందండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేస్తే గనక వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందండి. వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని నేచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.